రాజకీయ పార్టీలు ప్రధానంగా ప్రాంతీయ పార్టీలు 50, జాతీయ పార్టీలు 6. మరి ఇన్ని వేల పార్టీల్లో ప్రత్యేకమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏంటి భారతీయ జనతా పార్టీ ప్రత్యేకత? భారతీయ జనతా పార్టీ వారసత్వ రహిత పార్టీ. మన రాష్ట్రంలో లేదంటే మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలని ఒక్కసారి మీరు గమనిస్తే అటు టీఆర్ఎస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, అలాగే కాంగ్రెస్ కావచ్చు, అన్ని పార్టీల్లో కూడా వారసత్వం ఉంది. ఒక్క భారతీయ జనతా పార్టీలో మాత్రమే వారసత్వం లేదు. అందుకు భారతీయ జనతా పార్టీ అనేది వారసత్వ రహిత పార్టీ. ఇది ప్రజల పార్టీ అని ప్రజలు గమనించాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు క్రమశిక్షణ కలిగినటువంటి, దేశభక్తి కలిగినటువంటి నాయకులుగా, కార్యకర్తలుగా ఒక్క భారతీయ జనతా పార్టీలోనే కనపడుతుంది. దానికి కారణం దేశం ప్రధానం, దేశం ఫస్ట్ అంటే నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనే నినాదం ఒక్క భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఉంది. ఇది ఏ ఇతర రాజకీయ పార్టీలో లేదు అనేది ఒక్కసారి తెలుసుకుందాం. మూడవది, మరి అవినీతి రహితమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరు ఏ పార్టీలో తీసుకున్నా ఇతర పార్టీల్లో అవినీతి ఏ విధంగా ఉంటుందో మనందరికీ కూడా తెలుసు. అటు మరి నేషనల్ పార్టీస్లో కానీ, స్టేట్ పార్టీస్లో కానీ, ఒక్క భారతీయ జనతా పార్టీలో మాత్రమే అవినీతి లేనటువంటి మరి పరిపాలనను భారతీయ జనతా పార్టీ నాయకులు అందిస్తారు అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, గుర్తించారు. కాబట్టి మూడోసారి దేశంలో మరి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో మనం భారతదేశానికి మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాగలిగారు. 2047వ సంవత్సరం దాకా భారతదేశం విశ్వ గురువు కాబోతుంది. దానంతటికీ కూడా మనము పౌరులుగా మరి మనము సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వానికి అందించాలి. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీకి మనం అందరం కూడా పూర్తి సహాయ సహకారాలు ఓట్ల రూపంలో అందించాలని సందర్భంగా సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతా కీ జై బీజేపీ, జై బీజేపీ, మాతరం మీతరం, మాతరం మీతరం, భారత్ మాతా కీ జై.